జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రదాడిని పవన్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో సంతాప సభ నిర్వహించారు. పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీకి చెందిన మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, తాజా ఎమ్మెల్సీ నాగబాబు, రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ, రాజమహేంద్రవరం జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించి వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో దుండగులు అర్ధరాత్రి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులు దొంగలు దోచుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్కు క్రాసింగ్ నిమిత్తం గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారు. ఆ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి చొరబడి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మృతులకు నివాళులర్పించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై చర్చించేందుకు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరచాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని లేఖలో రాహుల్ కోరారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాశ్మీర్లోని 87 పర్యాటక స్థలాల్లో 48 టూరిస్ట్ స్పాట్స్ను మూసివేసింది. కాశ్మీర్ లోయలో ఉగ్రమూకల స్లీపర్ సెల్స్ క్రియాశీలకంగా మారినట్టు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే విధేయులకు పెద్దపీట లభిస్తుందనేందుకు మొన్న ఎమ్మెల్సీగా సోము వీర్రాజు, నేడు రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ నియామకమే నిదర్శనంగా కనిపిస్తోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణకు ఖరారు చేసింది. మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ పేర్లు రాజ్యసభ రేసులో వినిపించాయి. అయితే అనూహ్యంగా పాకా సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. మంగళవారం ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన పాకా సత్యనారాయణ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలేపల్లి మురళీధర్ తీవ్రంగా ఖండించారు. లక్ష్మీనారాయణ హత్యపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా హత్య రాజకీయాలు మారడం లేదన్నారు. రాజకీయ పార్టీల మధ్యన సిద్ధాంతపర విభేదాలు తప్ప విద్వేషాలు చిమ్మే విభేదాలు ఉండకూడదన్నారు. లక్ష్మీనారాయణ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి పాశవిక సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు.